ముందుగా అసలు ఎవరైనా ఈ సంవత్సరం నవనాయకులు ఏంటి, రాజు ఎవరు, మంత్రి ఎవరు, దానికి సంబంధించి ఏమైనా కాలచక్రం గీసి మాకు చెప్పగలుగుతారా? ఉగాది ప్రారంభాన్ని సంవత్సరాన్ని వర్షలగ్నం జగర్లగ్నం అని రెండు రకాలుగా నిర్ణయం చేస్తాం. వర్షలగ్నం అంటే ఉగాది నాడు సూర్యోదయ లగ్నానికి సమయానికి ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయి దాని ప్రకారం ఒక ఫలితం చెప్తాం. అలాగనే వచ్చేసేసి సూర్యుడు ఈ సంవత్సరం మేషరాశిలో మొట్టమొదటి డిగ్రీలో ప్రవేశించేది అది జగర్లగ్నం కింద చెప్తుంది. అయితే నవనాయకుల్ని ఈ సంవత్సరం ఉగాది ఏ వారం అవుతుందో ఆ వారాధిపతిని రాజు కింద చెప్పడం. అయితే గురుడు రాజు అవుతున్నాడు. అయితే ఇక్కడ సంక్షిప్తంగా మాట్లాడుకుంటే 9 నాయకుల్లో 7 శుభులు అయ్యారు. 7లో ఎక్కువగా ఆధిపత్యాలు శుభగ్రహాలకి, అందులో గురుడికి చంద్రుడికి బుధుడికి రావటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అనుగ్రహిస్తుందని చెప్పచ్చు. పేరుకు పరాభవమే. మీరు ఇందాక చెప్పినట్లు అధర్మానికి అహంకారానికి పరాభవం అని చెప్పచ్చు. ఇవాళ రోజున అదేవిధంగా ప్రపంచాన్ని మొత్తాన్ని నేను కనుసనలతో శాసిస్తున్నానని అమెరికా అధిపతి అనుకుంటున్నాడు తనకు తాను. కానీ అతని అహంకారానికి పరాభవం జరుగుతుందని చెప్పచ్చు ఈ సంవత్సరం. గ్రహస్థితులు ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, కానీ ఇక్కడ మనకి 5 గ్రహాలు ఒకే హౌస్ లో కనిపిస్తున్నాయి. మిగిలిన హౌసెస్ ఏమో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి. కాలసర్పదోషం కూడా ఉంది. అవునా? కాలసర్పదోషం కూడా ఈ సంవత్సరం ఆగస్టు వరకు బుధుడు, శని, శుక్రుడు, కుజుడు ఒకటే హౌస్ లో ఉన్నారు, లగ్నంలో ఉన్నారు. వర్ష లగ్నం ఏదైతే అవుతుందో ఉగాది నాడు సూర్యోదయ లగ్నంలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. దాని ఇంపాక్ట్ ఏంటి? దీనివల్ల ఏంటంటే స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రపంచ నాయకత్వాల్లో ముఖ్యంగా పరాభవ నవ సంవత్సరం శుక్రుడు ఉచ్చలో లగ్నంలో ఉన్న కారణం చేత స్త్రీలకు అత్యంత ప్రాధాన్యవంతమైన ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్య రంగంలో చాలా రంగాల్లో స్త్రీల పాత్ర, ప్రపంచాన్ని శాసించే నాయకుల పాత్రలో కూడా స్త్రీలు ఉండవచ్చు ఈ సంవత్సరం. స్త్రీలు చాలా చోట్ల అధికారాన్ని చేపట్టవచ్చు కొత్తగా మారే చోట్ల. గురుడికి ప్రజాక్షేమము రాజక్షేమము రాజ్యక్షేమమే ప్రాధాన్యత కాబట్టి ఈ రకంగా గురుడు వచ్చేసేసి వర్షాధిపతి అయిన కారణం చేత, వర్ష లగ్నాధిపతి కూడా గురుడు అయిన కారణం చేత గురుడి యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. విద్యారంగంలో మంచి మార్పులు వస్తాయి, వైద్య రంగంలో మంచి మార్పులు వస్తాయి. చదువు ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి విధానంలో మార్పులు తీసుకురాగలుగుతాయి విద్యారంగంలో. అది గురుడు యొక్క ప్రాధాన్యతలు జరిగేటువంటి మంచి మార్పుల కింద చెప్పవచ్చు. మనుషుల్లో స్వార్థం పెరుగుతుంది, స్వార్థం బాగా పెరుగుతుంది. ఇంకోటి కాలసర్పదోషం ఉన్నందువల్ల ఆగస్టు వరకు ఉన్నటువంటి ఈ కాలసర్పదోషం దేశంలో ప్రపంచంలో కొన్ని అస్తవ్యస్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. మంచి అదే ఒక పరాకాష్ఠకు వెళ్తుంది. అలాగే గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఇంకా మాకు అనేకమైన సందేహాలు ఉన్నాయి, వాటన్నిటి తోటి జ్యోతిష శాస్త్ర పండితులతో కూడా మనం మాట్లాడదాం.